అసెంబ్లీలో ఉద్యోగాల కల్పనపై తాను చేసిన ప్రకటనను బీఆర్ఎస్ నాయకులు తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆక్షేపించారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పామే తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడతామని మంత్రి పునరుద్ఘాటించారు. నిరుద్యోగ యువతకు రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని శ్రీధర్బాబు విమర్శించారు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించమని చెప్పలేదు. అభూత కల్పన చేస్తూ రాజకీయ పరంగా ఉపయోగించుకోవాలి నిరుద్యోగ యువత నేను ఆలోచన చేస్తూ ఉన్న వారికి గట్టిగా నిరుద్యోగ యువకులందరూ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మేము వారిని కోరుతా ఉన్నాం. నిరుద్యోగ యువకులు ఏ రోజు ఏ పరీక్షలు వస్తాయని వేచి చూస్తున్న వారికి కూడా తప్పకుండా జాబ్ క్యాలెండర్ని ఏర్పాటు చేస్తాం. ఆ క్రమేణా నైపుణ్యం కలిగి ఈరోజు కాంపిటీషన్లో మొదటగా వచ్చే వారికి జాబ్స్ కల్పించడం ప్రభుత్వ రంగంలో కూడా మా బాధ్యత అని మేము వారికి చెప్తా ఉన్నాం. ఒక జాబ్ క్యాలెండర్ పెట్టి వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోదరులు నిరుద్యోగ యువత గురించి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి. వారు పనిచేసే వారికి నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు.